కోల్పోయినటువంటి కుటుంబానికి దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క నెమ్మది, శాంతి, సమాధానములు కలగాలని కోరుకుంటున్నాము. తీరని లోటు దేవుడు మిమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అదే రీతిలో సోషల్ మీడియాలో మనం అనేకమైనటువంటి ప్రచారాలు చూస్తూ ఉన్నాం. చనిపోయిన వ్యక్తి నిమిత్తము కొంతమంది మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు, కొంతమందిని దూషిస్తూ ఉన్నారు. కామన్గా ఏ రిలీజియన్ అయినా, అది హిందూ మతమే కావచ్చు, క్రిస్టియన్ మార్గమే కావచ్చు, ముస్లిం మతమే కావచ్చు, ఏ మతమైనా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే సానుభూతి చూపిస్తారు. ఆ వ్యక్తి చెడ్డవాడైనా ఆ వ్యక్తి చనిపోయిన దగ్గర ఆ గృహంలో మంచి మాట్లాడతారు కానీ చెడు అనేది మాట్లాడరు. కానీ నేటి సమాజంలో చూస్తున్నట్లయితే ఇంత ఘోరంగా మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ అవన్నీ మనకు మన మతాలు బోధించలే, మన గ్రంథాలు బోధించలే. ఏ మతం వారైనా మనిషిగా చూడడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనిషి పుట్టాకనే మతం పుట్టిందని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో, దయచేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా చనిపోయిన వ్యక్తి కొరకు మాట్లాడడం కానీ అతన్ని దూషించడం కానీ చేయకండి. అది మంచి పద్ధతి కాదు. మనకు అవి అమ్మానాన్నలు మనకు నేర్పలేదు, మన స్కూల్లో అది మనం నేర్చుకోలేదు. అంతకు మించి మన లేఖనాలు కానీ మనకేదైతే మన మతానికి ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నావో అవి నేర్పట్లేదు. మరి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారో తెలియదు కనుక దయచేసి అవి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి నిమిత్తము రూడ్గా మాట్లాడడం దయచేసి